కామదహన కరుణాకర. ఒంటరి ఆడపిల్లకి గదిస్తే గొడవలు వస్తాయమ్మా, కుదరదు. నా వల్ల ఏ గొడవ రాసా, చీకటి పడుతోంది, ఇంకెక్కడికి వెళ్ళలేను, ప్లీజ్. సరే, 500 అడ్వాన్స్ కట్టాలి. అలాగే. గది చూపిస్తారా అమ్మా? రేయ్, ఆ సామాన్లు తీసురా. పరిస్థితి ఏటా మరక తడిగుడ్డ తొద్దుడు. ఏమిటమ్మా ఎత్తుతున్నావు? నా పర్స్ కనిపించడం లేదండి. పరుసా? అందులో డబ్బు ఏమైనా ఉందా? ఉందండి, 2000 పైచిలకు. 2000? రాత్రి తలుపేసి పడుకున్నావా? అదే పొరపాటు అయిందండి. మీరు వెళ్ళగానే మంచం మీద వాలాను, నిద్ర పట్టేసింది. అయ్యో, నీకు 10 సార్లు చెప్పాను కదమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు తల్లి. పొద్దుగాడి నుంచి నా దగ్గర పనిచేసే పని ఏదో కనపడకపోతే అనుమానం వచ్చింది నాకు. ఇది ఆడి పనే. ఆడి మక్కెలు ఇరదీయించబోతే నా పేరు ఇష్టమూర్తి కొడుకు లక్ష్మణే కాదు. రేయ్, మొత్తం డబ్బు పర్సులోనే ఉంది, చేతిలో పైసా లేదు. ఎలా ఇప్పుడు? సారీ, మా ఇల్లు అనుకుని పొరబడి లోపలికి వచ్చాను, ఏవి అనుకోకండి. క్షమించండమ్మా, నేను అలాంటి వీక్ మనుషులు కాను. శీలం నాకు ప్రాణం. నేను ఆగను. అయ్య బాబోయ్, వదలనయ్యా, కావు పిశాచి నా వెంట పడుతుంది. బొంద నీ గాని పిచ్చిగా ఎక్కింది భూతలింగం. ఆవిడ మీ ఆవిడ పంకజమయ్యా, అటు చూడు ఒకసారి. చూడు, మా ఆవిడ. నిజమే, మా ఆవిడే సుమా. ఓరి దేవుడు, 10 ఏళ్ళు కాపురం చేసిన దాన్ని నన్ను కూడా మర్చిపోయారంటే మా ఆయనకేదో అయిపోయిందిరా దేవుడు. అయింది పంకజం, మనసు అతలాకుతలం అయిపోయింది. ఇంటికి పద, శుభ్రంగా వేడన్నం పోసుకొని వేడినీళ్ళు తింటూ చెప్తా. పద. అయ్యో, నడవయ్యా, మనం కూడా ఇడ్లీలు తాగి కాఫీ తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, జరిగిందంతా పోలీసులకి చెప్పాను. ఆ ఎస్ఐ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నారు. నేను ఏరే పని మీద సున్నిపేంట వెళ్ళి వచ్చేటప్పటికి ఈ ఏళ అయింది. అవును, నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదంటగా? అవునండి, ఆకలి లేక. ఆకలి లేక కాదమ్మా, డబ్బులు లేక. పాపం, నా హోటల్ వల్లే, నా పనోడి వల్లే నీకు ఆ వస్తు వచ్చిందమ్మా. ఇందా ఇడ్లీని తెచ్చాను, తినమ్మా. వద్దండి. తినకుండా పడుకుంటే నీరసం వస్తుందమ్మా. మా తల్లివి కదూ, 2 ఇడ్లీలను తిను. కూర్చో కూర్చో కూర్చో. ఆకలి గడుపుతో పడుకోకూడదమ్మా. మా అమ్మవి కదూ, తినాలి. కొంచెం కొంచెం తిను. పిచ్చి తల్లి, మీ అమ్మ గుర్తొచ్చిందే అమ్మా. ఊరుకో.
ఏం చదువుతున్నావమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్ గారు. నా చదువు అయిపోయింది. ఇక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాను. ఉద్యోగం కోసం ఇంత దూరం ఈ చిన్న ఊరు వచ్చావా? మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళున్నా లేనట్టే. దండాలు ద్వారా అమ్మా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయి గారి డబ్బులే మా పిల్లగాడు ఎత్తుకుపోయాడు ద్వారా. మార్వలెస్. మీ పేరు? సౌందర్య. నీ పర్సు పోయింది, నా పల్సు పడిపోయింది సౌందర్య. ద్వారా మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి ద్వారా, రండి ద్వారా, రండి రండి ద్వారా, రండి. లక్ష్మణ, అందం ఇంత మందంగా ఉన్న ఆడపిల్లను చూసేసరికి నా మనసు చెదిరిపోయింది. ఈ పక్క గది కాసేపు నాకు ఇవ్వు. ద్వారా ఆ పిల్ల బజారు పిల్ల కాదు, ఎవరో పెద్దింటి పిల్ల. ఆ పిల్ల జోలికి వెళ్ళకండి ద్వారా. హలో లక్ష్మణ, హలో లక్ష్మణ అని ఏడుస్తూ కోర్టు చుట్టూ తిరగదలుచుకుంటే నాకు నీతులు చెప్పు. పుణ్యక్షేత్రంలో బ్రోతలు నడుపుతున్నాను, నీ మీద కేసు బుక్ చేసి బొక్కలో తోయిస్తా. లుంగిలాల్చి తప్పుడు పినుగు అప్పుడే బిజినెస్ మొదలెట్టిస్తుంది. ఏ పిల్ల, తలుపు తీస్తావా లేదా? పోలీస్! పిల్ల, నిన్నే తలుపు తీస్తావా పగలగొట్టమంటావా? ఏటైంది? పెద్దింటి పిల్లన్నా, ఆ బజారు పిల్ల లోపల విచ్చిండు దాచింది. తలుపు తీవే. ఎక్కడా వాడెక్కడా? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎవరిని? ఓ లుంగి లాల్చులు ఇచ్చాగా నేను ఈ గదిలో చూశాను, నా కళ్ళతో చూశాను. వచ్చి రాగానే బిజినెస్ మొదలెడతావా? తప్పుడు దానా? మిస్టర్ ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. I am from a decent and respectable family. How dare you say that I am here to sell my flesh? If this is your culture, I would be forced to complain to your superiors. Take care. రాత్రిపూట నాకు లుంగి లాల్చీలు వేసుకునే అలవాటు. ఇందాక ఇవే వేసుకున్నాను. మీరు గత్తలుపులు బాధేసరికి డ్రెస్ మార్చుకొచ్చాను. Did you understand? దారా నేను ముందే చెప్పానుగా, ఎవరో పెద్దింటి పిల్లని. ఆ భాష మనకు అర్థం అవ్వదు, సావదు. ఎందుకు వచ్చిన గొడవ? మనం వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పదా. అమ్మా తలుపేసుకో తల్లి, తలుపేసుకో, తలుపేసుకో. మై గాడ్. One minute, please. హలో, గుడ్ మార్నింగ్ సౌందర్య. మళ్ళీ వచ్చారేమిటి? నీకు నా మీద కోపం పోలేదనుకుంటా. రాత్రి జరిగిన పొరపాటుకి సారీ చెప్తాను వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ గోపి సార్, దాసుడు తప్పు దండంతో సరి అంటారు. ఈ దాసుడు తప్పు దోశలతో సరి. నో థ్యాంక్స్. ఆ దొంగ వెధవ ఫోటో సంపాదించాను, అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. తీసుకో. వద్దండి, ప్లీజ్ వద్దండి. ప్లీజ్. వైద్యబాయ్, నీకేదో ఉద్యోగం కావాలన్నమాట లక్ష్మణ్ చెప్పాడు. అవునండి, ఇవాళ నుంచే ప్రయత్నిద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. నేనుండగా నువ్వు ఏ ఇబ్బంది పట్టడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో పటేల్ అనుకో అను కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. దాని మేనేజర్ నాకు మంచి ఫ్రెండ్ మన్మథరావు అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గోపాలం సార్, ఇక్కడ నా కుర్చీ ఉండాలి. ఏమైంది? మేనేజర్ అమ్మ గారు తీసేమన్నారు సార్. మేనేజర్ అమ్మ ఏమిట్రా వాజమ్మ? ఈ ఆఫీస్కి నేను మేనేజర్ని, మగ మేనేజర్ని. మొత్తం సెటప్ అంతా బయట పెట్టేసాయి. అలాగే సార్. ఇక్కడ వేయండి, కుర్చీ తీసురండి. ఇక్కడ ఇంకో టేబుల్ వేసిన వాళ్ళకి 2 ఇంక్రిమెంట్లు కట్. ఇక్కడ వేయి. మిస్టర్ మన్మథరావు, నేను ఇక్కడ కొత్తగా పోస్ట్ అయిన మేనేజర్ని, తెలుసుగా? మిస్సెస్ సత్యభామ, నేను ఈ పోస్టులాగా పాతుకుపోయిన పాత మేనేజర్ని, తెలుసుగా? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చి చూపించి వారం రోజులైనా మీరు ఈ సీట్ కాల్ చేరేంటి అసలు? నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాకు ఇంకా చేరలేదని వారం రోజులుగా చెప్తుంటే మీరు అర్థం చేసుకోవడం అసలు? మిస్టర్ మేడం, చైర్మన్ గారు లండన్ వెళ్లారు. ఆయన రాగానే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. ఈలో 10-15 రోజులు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పానుగా.
రెస్ట్ తీసుకోవడానికి ఆఫీసే బెస్ట్ అని నేను చెప్పానుగా. మొండివాడు రాజు కంటే బలవంతుడని. బండ గుండెది కొండ కంటే బలవంతురాలని. మిస్టర్ మేడం. గోపాలం ఫ్యాన్ తీసేయ్. గోపాలం ఫ్యాన్ వేసేయ్. వేస్తే నేను గంట లోపల చచ్చిపోతాను. తీస్తే 2 గంటల లోపల చచ్చిపోతాను. మిస్టర్. మేడం. కాసేపు ఫ్యాన్ వేసి తీసి. ఎందుకు సార్? ఫ్యాన్ వేస్తే ఒకళ్ళు దస్తారు, తీస్తే ఇంకోళ్ళు దస్తారు. ఇద్దరు దస్తే పేడ విరడైపోతుంది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా నాన్న ఎక్స్ మినిస్టర్ తెలుసా? మా నాన్న వై మినిస్టర్ తెలుసా? హలో మన్మధరావు. హలో విజయ్. రా కూర్చో కూర్చో. ఆవిడ ఎవరో చందా కోసం వచ్చారులే. ఏమిటి విశేషాలు? నాకు హెల్ప్ చేయాలి మన్మధరావు. ఏమిటది? నాకు బాగా తెలిసిన అమ్మాయికి మీ ఆఫీసులో ఉద్యోగం ఇవ్వాలి. షూర్. నీ రికమెండేషన్ కాదంటానా? ఎక్కడుందా అమ్మాయి? సౌందర్య. విజయ్, ఇవ్వాలే కాదు, ఇప్పుడే కాదు, ఈ నిమిషంలోనే కాదు, ఈ సెకండ్లోనే ఈ అందాల రాణిని, కులుకుల చిలకని అపాయింట్ చేస్తున్నాను. నేను ఒప్పుకోను. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు ఏం ఖాళీ లేవు. అమ్మాయి నువ్వు వెళ్ళిపో. అమ్మాయి నువ్వు ఉండిపో, నేను ఉద్యోగం ఇస్తున్నాను. మిస్టర్. మేడం. ఐఎమ్ న్యూ మేనేజర్. ఐఎమ్ ఓల్డ్ మేనేజర్. సారీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. సౌందర్య. ఓహో, ఆహా, షేపుకు తగ్గ పేరు, పేరుకు తగ్గ రూపు, రూపుకు తగ్గ చూపు. ఇంకా చాలు, ఆపు. జెర్సీ గోడ్లను చూసి చూసి అలసిపోయిన నా కళ్ళకు ఈ పిల్ల పెట్టల, పాల పెట్టల అనిపిస్తుంది. సౌందర్య, నీకు ఉద్యోగం ఇవ్వడమే కాదు, నా ఇంట్లో సైడ్ పోర్షన్ కూడా అద్దెకిస్తున్నాను. హాయిగా వాడుకో. పద, ఇల్లు చూపిస్తాను. మిస్టర్, ఇది ఆఫీస్ టైం. మేడం, దిస్ ఈజ్ మై హాఫ్ డే లీవ్ అప్లికేషన్. మిస్టర్ విజయ్, ఇక సౌందర్య బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. సౌందర్య, పద మన ఇంటికి వెడదాం. అడిగిన వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మన్మథరావు. మిస్టర్. మిస్టర్. ఆ పిల్లని చూసి ఎండిపోతే కాస్త తడిపా. గుడ్ల గూబకు గువ్వ పిట్టను చూస్తే అసూయ. సౌందర్య, పద మన ఇంటికి వెడదాం. అడ్వాన్స్ అయిపోతున్నా గురు, నా వాటా సంగతి మర్చిపోకు. ముందు నాకు వాటా పూర్తి, కానీ తర్వాత నీ వాటా. సౌందర్య, పద మనం వెడదాం.